నేను ఒకటి ఇది ప్లే చేస్తా. వర్ల రామయ్య అనే టీడీపీ తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్, వర్ల రామయ్య అనే మనిషి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్. ఆయన వాళ్ళ పార్టీ స్పోక్స్ పర్సన్, వాళ్ళ పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్. ఆయన చేత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తున్న మాటలు చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయో తెలుసా? ఒక్కసారి వినండి ఆయన మాట్లాడే మాటలు. ఏవిఎస్ అండి ఓనర్, అందుకే కోర్టు కూడా తప్పు చేసిందా అన్న అనుమానం వస్తుంది నాకు. దీని మీద కూడా నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని సవినయంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, మీ తరఫు నుంచి కూడా దర్యాప్తు చేయించాలి. హౌ దిస్ కేస్, సచ్ ఎ సీరియస్ కేస్ వాజ్ టేకన్ విత్ లోక్ అదాలత్, దర్యాప్తు చేయించాలని చెప్పి కూడా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని నేను కోరుతున్నాను. ఆల్రెడీ దేర్ ఇస్ అ రూమర్ ఫ్లోటింగ్ అట్ తిరుపతి. ఈ జడ్జి గారికి పైనుంచి ఎవరో జడ్జి ఇంకొక జడ్జి చెప్పారట. నేను అందుకు ఆ జడ్జి ఎవరైనా అట్లా అదంతా పెడుతుంటారు. మనం ఎవరిబడి ఈజ్ ఏ హ్యూమన్, మనందరం మనుషులే. జడ్జి అయినా, ఆఫీసర్ అయినా, గవర్నర్ అయినా, రాష్ట్రపతి అయినా, ప్రైమ్ మినిస్టర్, అందరం మనుషులమే కదా. ఈ జడ్జి గారికి పైన జడ్జి ఎవరో చెప్పారట, పైనుంచి. ఆ జడ్జి ఎవరు, ఈ జడ్జి ఎవరు, ఏమిటిది? అన్ని ఆ జడ్జి చెప్పినా, ఈ జడ్జి చెప్పినా, ఇన్స్పెక్టర్ జగన్మోహన్ దర్యాప్తు చేసినా జరిగింది అన్యాయం ఎవరికి? స్వామి వారికి పాయింట్స్ ఇవ్వటం జరిగింది. వాళ్ళంతా ఇంకొక విషయం అండి, తమిళనాడులో రిజిస్టర్ చేసింది ఆస్తులు, తమిళనాడులో రిజిస్టర్ చేశారట. దీని వెనకెవరో ఒక న్యాయమూర్తి కూడా ఉన్నారని చెబుతున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో. దీనికి 50 లక్షలు స్టాంపు డ్యూటీ కట్టారట. నేను అడుగుతున్నా ఈ రోజున సిఐడిటీని 50 లక్షల రూపాయలు ఎవరు కట్టారు? తమిళనాడులో ఆస్తులు తమిళనాడులో రిజిస్ట్రేషన్ చేయకపోతే మన రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేస్తారా? తలకాయ తోక లేకుండా మాట్లాడే మాటలు చూస్తే ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్పోక్స్మెన్తో, ఆయన పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్తో ఆయన మాట్లాడిస్తున్న మాటలు ఇవి. ఏకంగా న్యాయ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారు దాడి చేస్తూ ఉన్నారు. తిరుపతి జడ్జి మీద, లోక్ అదాలత్ జడ్జి మీద, వీరిద్దరికీ పైనుంచి ఒక సుప్రీంకోర్టు పెద్ద జడ్జి గారు ఒత్తిడి తెచ్చారట. ఆయన మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు వీళ్ళు మాట్లాడే పెద్ద జడ్జిలు గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నేను 10th క్లాస్లో ఫస్ట్, నేను ఇంటర్మీడియట్లో ఫస్ట్, నేను డిగ్రీలో ఫస్ట్. మళ్ళీ చెప్పనా? నేను 10th క్లాస్లో ఫస్ట్, ఇంటర్మీడియట్లో ఫస్ట్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఎవరు మాటలు ఇవి? మొన్న 5 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా 11 సీట్లు గెలుచుకొని అసెంబ్లీ కూడా రాకుండా వెనకడుగు వేసిన పులివెందుల ఎమ్మెల్యే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఇవన్నీ ఓకే. 10thలో ఫస్ట్, ఇంటర్మీడియట్లో ఫస్ట్, డిగ్రీలో కూడా ఫస్ట్ అనుకుందాము. ఓ జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్ ఏ కాలేజీలో, ఏ స్కూల్లో చదివావు? సమాధానం చెప్పగలవా? ఇంటర్మీడియట్ ఏ కాలేజీలో చదివావు? జూనియర్ కాలేజీ చెప్పాలి కదా పేరు. ఏ కాలేజీలో చదివావు? డిగ్రీలో ఫస్ట్, ఓకే అనుకుందాం ఫస్ట్ అని. ఎక్కడ, ఏ కాలేజీలో చదివావు? అది మాత్రం అడగకూడదట. ఆయన ఫస్ట్ అంటే నమ్మాలి. 10th, ఇంటర్, డిగ్రీలో. నేను ఈరోజు ఆయన ప్రెస్ మీట్ మాట్లాడిన దాన్ని 3 గంటలు సుదీర్ఘంగా మాట్లాడిన ప్రెస్ మీట్ చూచిన తర్వాత అందులో నా గురించి, వర్లరామయ్యనే నా గురించి ఆయన ప్రస్తావించిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇతను ఆట్టే చదువుకోలేదు. 10th, ఇంటర్మీడియట్ ఎక్కడో డిమ్కీ కొట్టి ఉంటాడు. లేకపోతే చదువు లేనివాడు మాత్రమే వర్లరామయ్య గారు మాట్లాడింది అర్థం చేసుకోలేక, అవగాహన లేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. చదువుకున్నవాడైతే వర్లరామయ్య గారు మాట్లాడిన దాంట్లో తప్పేముంది?
వర్లరామయ్య గారు ఎప్పుడు తప్పు మాట్లాడరే, ఆయన భాష సమంజసంగా ఉంటుందే అని అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన దానికి నేను సమాధానం ఇస్తూ ఉన్నా. వర్లరామయ్య గారు ఈ పరకామణి కేసులో ఎవరో జడ్జి గారు కూడా ఇంటర్ఫీర్ అయ్యారు. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ గారు ఆ విషయం కూడా దర్యాప్తు చేయండి అని అడిగారు. అంటే తప్పేంటయా? ఆర్టే చదువురాని జగన్మోహన్ రెడ్డి గారు, ఆర్టే చదువుకోని జగన్మోహన్ రెడ్డి గారు తప్పే ఉంది అందులో? ఇప్పటికీ అంటున్నాను నేను, అసలు ఈ పరకామణి కేసు ఇంత సీరియస్ కేసుని లోక్ అదాలత్లోకి తీసుకోవటమే ఆ జడ్జి గారు చేసిన తప్పు, మ్యాజిస్ట్రేట్ చేసిన తప్పు. అతన్ని ఆల్రెడీ ఆనరబుల్ హైకోర్టు ప్రోటోకాల్ నుంచి పక్కకు తప్పించారు. అంటే కోర్టు వ్యవహారాలు చూడనివ్వట్లేదు. మీకు తెలియదు, నీకు తెలియదు చావదు, నువ్వు అర్థం చేసుకోవటానికి కూడా నీకు ఉండదు. చాలా నవ్వు వచ్చింది నాకు. అబ్బా, ఇతన 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీరు మీద గమనించాలండి ప్రెస్ కూడా. నేను అనుకున్నా, అబ్బా ఇతన 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసింది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇటువంటి వ్యక్తులు కూడా ముఖ్యమంత్రి అవడానికి దోహదపడుతుందా అని కొంచెం మనసులో బాధపడ్డా. నేను ఆశ్చర్యపోయాను. నేను లేకపోతే ఏంటిది ఇప్పటికీ అంటున్నా, ఈరోజు అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఆ మ్యాజిస్ట్రేట్ గారు ఎలా తీసుకున్నారు? ఆయన పైన ఏమైనా ఒత్తిడి వచ్చిందా అంటున్నారు తిరుపతిలో వాళ్ళు. నేను మాట్లాడి పత్రికా సోదరులారా మీరు నవ్వుకుంటారు. వర్లరామయ్య సిఐడి డీజీ ఎవరైతే దర్యాప్తు చేస్తున్నారో రవిశంకర్ అయ్యన్నార్ గారిని అడిగారు, రిక్వెస్ట్ చేశారు. ఎవరో జడ్జి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారట, ఇంటర్ఫియర్ అయ్యారట ఇందులో. అందుకే పరకామణి కేసు లోక్ అదాలత్కు వెళ్ళిందట. అది కూడా దర్యాప్తు చేయండి అన్నారు. వాట్ ఈస్ ద రాంగ్ ఇన్ ఇట్? ఇందులో చంద్రబాబు గారికి సంబంధం ఏంటి? వర్లరామయ్య గారికి సంబంధం ఏంటి? అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటిది? పైగా అంటారండి ఆయన, మీరు కూడా ఆశ్చర్యపోతారు, పరకామణి కేసు ఏముంది అంటాడు. కేసు లేదా? నీ దుంపల దగ్గర ఏమయ్యా చదువుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు అసలు ఏ కాలేజీ ఇప్పటికే చెప్పట్లేదు. ఆయన చెప్పమనే ధైర్యం ఉంటే ఆయన ఏ కాలేజీలో చదివాడు, డిగ్రీ ఎక్కడ చదివాడు, ఇంటర్ ఎక్కడ చదివాడు, 10th ఎక్కడ చదివాడు చెప్పమనండి. పరకామణి కేసు లేదా? పరకామణి కేసు లేకపోతేనే ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ చేసిందా సిఐడి చీఫ్ని దర్యాప్తు చేయమని? ఎంత అవగాహన! మీకు ఎవరు రాసిస్తారు సార్ ఈ ప్రెస్ నోట్లన్నీ? ఆ సజ్జలేనా? ఎవరు రాస్తారు? 3 గంటల ప్రెస్ మీట్ మాట్లాడతావా? ఏం మాట్లాడతావు నువ్వు? ఇంకా ఒక రకంగా నేను అభినందించాలి మిమ్మల్ని, మిమ్మల్ని నేను అభినందించాలా? నా ఫోటో మీ సాక్షిలో చాలాసేపు చూపించారు. వర్లరామయ్యని 5-6 సార్లు 7 సార్లు అన్నట్టున్నావు. వర్లరామయ్యని నన్ను ప్రస్తావించావు, నేను పొలిట్ బ్యూరో మెంబర్నని చెప్పావు. కానీ మీరు మాట్లాడిందంతా అబద్ధం, మీరు చెప్పిందంతా అబద్ధం. ఇది అందరూ మీరు అంటుంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, గౌరవ శాసనసభ్యులు అని నేను అంటుంటే ఏకవచనంతో వర్లరామయ్య అంటావా? మీకంటే మీ తండ్రి వయసు నాది కూడా.